నీకు వెంకటలక్ష్మికి పెళ్ళైపోతుంటే నా బతుకు అన్యాయం అయిపోతుందిరా. నేను కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయి. అప్పుడు నేను ఎవరి కోసం బతకాలి? ఎందుకోసం బతకాలి? ఊరుకో తులసి, అలా ఏం జరగదులే. నేనుండగా ఎలా జరుగుతుంది అనుకున్నావు? ఆదిత్య అంటే ఏమనుకున్నావే? ఆదిత్య ఈజ్ గ్రేట్. అసలు నేను దాన్ని చేసుకుంటానా? నీకు అన్యాయం చేస్తానా? అసలు అలా జరగనివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు. నాకు కావాల్సింది ఇదేరా. ఇప్పుడు నాకు చెప్పేవే ధైర్యం. అది నీకు నువ్వే అప్లై చేసుకో. మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. అప్పుడే దేన్నైనా తట్టుకుని నిలబడే శక్తి వస్తుంది. నేను మగాణ్ణి, ఎందుకు నేను పడాలి? నేను అనుకున్నది సాధించలేనా అని ఒక లక్ష్యం పెట్టుకో. మనసులో గట్టిగా ఊపిరి పీల్చుకొని నీ గుండెకి నువ్వే ధైర్యం ఇచ్చుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనే మాటలు కాదు. ఇప్పుడు సమాజంలో ప్రతి వాళ్ళు వాళ్ళకంటూ ఒక లక్ష్యం పెట్టుకుంటున్నారు. ఆ లక్ష్యం వైపే ప్రయాణం చేస్తున్నారు. అలాగే చేయడం నువ్వు కూడా నేర్చుకో. నాకు ధైర్యం చెప్పావే, ఆ ధైర్యం నీకు నువ్వు నేర్చుకో. పిరికి వాళ్ళ ఉండకురా. ఆదిత్య అంటే సూర్యుడు. నువ్వు అందరి జీవితాల్లో వెలుగు నింపాలే గాని గ్రహణం పట్టిన సూర్యుడిలా అయిపోతే ఎలా? మనిషికి ఆత్మస్థైర్యం కావాలి. అది ఉంటేనే నేను నీకు దక్కుతాను. నువ్వు వెనకడుగు వేస్తే నా అడుగులు వెనక్కి వేస్తాయి. అడుగులు వెనక్కి వేస్తే దూరం పెరుగుతుందే గాని ఎప్పటికీ దగ్గర కారు. నువ్వు నా వైపుకు రావాలి అంటే ధైర్యం కూడగట్టుకోవాలి. అప్పుడు నా ఆదిత్య నాకు తోడుగా ఉన్నాడనే నమ్మకం నాకొస్తుంది. అప్పుడే మనం కలిసి జీవితాన్ని పంచుకోగలుగుతాం. ఇలా గాడిదతో పెళ్లి జరిపిస్తే కుజదోషం తొలగిపోతుంది కదా? అందులో ఎలాంటి అనుమానం లేదమ్మా. ఈ జన్మకే కాదు, 10 జన్మలకి కుజదోషం మీ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడదు. దుర్గా రోజు రోజుకి పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఆదిత్యకి వెంకటలక్ష్మితో పెళ్లి చేయడం కోసం ఎంతకైనా దిగజారుతుంది. ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు. ఏదో ఒకటి చేయాలి. మీ పోలీస్ బుద్ధి చూపించారు. ఏంటి నువ్వు అనేది? ఉన్నదే అన్నాను. నేను గుళ్ళో పూజ చేయిస్తున్న విషయం మీకెలా తెలుస్తుంది? మేమేదైనా చేద్దామా అనుకున్న మరుక్షణమే మీకు ఇన్ఫర్మేషన్ అందజేస్తుంది. దొంగల్ని పట్టుకోవడం కోసం క్షణాల్లో వచ్చి వాలిపోతారు. దానికి తోడా తులసిని వెంట పెట్టుకుని రావటం. అయినా మీరు అక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు తెలియకుండా ఆదిత్యకి వెంకటలక్ష్మికి పెళ్లి చేస్తున్నాను అనుకున్నారా? నేను కొడుకు జీవితం బాగుండాలి అనుకునేదాన్నే కానీ కట్టుకున్నవాడి కళ్ళు కప్పాలని అనుకునేదాన్ని కాదు. ఇంతకాలం మీరు నన్ను ఇదేనా అర్థం చేసుకుంది? ఆదిత్య పెళ్లి అన్నప్పటి నుంచి మీరు నా ముందుండి నటించి వెనక నుంచి మోసం చేస్తున్నారు. కానీ నేను ఏనాడు మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు. మీకెప్పుడు ఆదిత్యకి మీ మేనకోడలికి పెళ్లి చేయాలనే ఆలోచనే తప్ప కట్టుకున్న భార్యని ఒక్కసారైనా అర్థం చేసుకున్నారా? పేరుకి కమిషనర్ గారు కష్టాల్లో ఉన్నవాళ్ల కన్నీళ్లు తుడిచేవారు. బయట మంచి పేరే తెచ్చుకున్నారు. కానీ ఇంట్లో భార్య కన్నీళ్లే తొడవలేకపోతున్నారు. మీకు రోజురోజుకి నా మీద అనుమానం పెరిగిపోతోంది. ఈ అనుమానంతో ఏదో ఒక రోజు నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారేమోననే భయం వేస్తోంది. మీ చెల్లెలు మీ మేనకోడల మీద ప్రేమతో నన్నెక్కడ వదిలేస్తారోనని దిగులు పడుతోంది. మీరు నన్ను శత్రువులా చూస్తున్నారు. అదే నేను అంటున్నాను దుర్గా.
నీ కంటికి నేను శత్రువులా కనిపిస్తున్నానా? ఏ రోజైనా నా మాట విన్నావా? నీ ఆవేశాన్ని కోపమే తప్ప భర్తగా నాకు విలువిచ్చావా? నా మాటకి స్థానం ఇచ్చావా? ఛ! అయినా ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలేంటి? అది ఒక పోలీస్ ఆఫీసర్ భార్యమై అది ఒక పోలీసు వాడి భార్యమై మా డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మకండి ప్రచారం చేస్తుంటారు. కానీ నువ్వేమో వాటిని నమ్ముతున్నావు. రేపు ఈ విషయం ఏ మీడియా వాళ్లకు తెలిస్తే నా పరువేం కావాలి? మనకి నీతులు చెప్పే ఏసీపీ గారి భార్య ఇవన్నీ నమ్ముతుందని రాస్తారు. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేనోడో మనకేంటి సూక్తులు చెప్పేదని అంటారు. ఓహో, అదే కుజదోషం తులసికి ఉంది అంటే మీరేం చేయకుండా ఉంటారా? నేను గాడితో పెళ్లి జరిపించాను. తులసికి కుజదోషం పోవటం కోసం కుక్కతో పెళ్లి జరిపిస్తే పోతుంది అని ఏ పంతులైనా చెప్తే చేసుండేవారు కదా. మీ గురించి నాకు తెలీదా? కొడుకు జీవితం కంటే మీ మేనకోడలి సంతోషమే మీకు ముఖ్యం. ఆదిత్యకి వెంకటలక్ష్మికి పెళ్లి అనుకున్నప్పుడల్లా మీ కళ్ళలో భయం చూశాను. తిరుపతి వెళ్లిన మీ మేనకోడలు ఎప్పుడు తిరిగొస్తుందా అని ఎదురుచూడటం మీ కళ్ళల్లో చూశాను. తులసి తిరుపతి నుండి రాకపోయినా పెళ్లి ఆగిపోయినప్పుడు మీ కళ్ళల్లో సంతోషం చూశాను. నిన్న గుడిలో వెంకటలక్ష్మికి గాడిదకి పెళ్లి జరిగినప్పుడు మీ కళ్ళల్లో వెకిలితనం చూశాను. కావాలని పట్టుబట్టి మరీ మగపిల్లవాడిని కన్నదాన్ని. వాడే పుట్టకపోతే నా ప్రాణాలే తీసుకోవడానికి సిద్ధపడ్డాను. అలాంటిది ఆదిత్యకి ఏ ప్రాణగండం రాకుండా ఎలా చూసుకోవాలో నాకు తెలుసండి. నా ఇంటికి నాకు నచ్చిన అమ్మాయిని కోడలుగా ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. నిన్నటితో వెంకటలక్ష్మికున్న కుజదోషం పోయింది. ఇంకది ఈ ఇంటి కోడలవ్వటమే మిగులుంది. మీ చెల్లెలికి ఆ తులసికి చెప్పండి ఆదిత్య మీద ఆశలు వదులుకోమని. ఆదిత్య తులసిల పెళ్లి కళ అని, ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లి నిజం అని. అర్థమైందా? చూడండి, నేను చేసిన పని గురించి మీడియాలోకి ఎక్కినా వార్తల్లోకి ఎక్కినా నేనేం పట్టించుకోను. ఎందుకంటే నా కొడుకుని కాపాడుకోవడం కోసం నేనేమైనా చేస్తాను. నేను చేసిన దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడే వస్తున్నాను. దీనికి కుజదోషం ఉందని గాడితో పెళ్లి చేసి మరీ కుజదోషాన్ని పోగొట్టాను. ఖచ్చితంగా ఆదిత్యకి వెంకటలక్ష్మికి పెళ్లి జరిపిస్తాను. ఆదిత్యకి నీ కూతురుతోనే పెళ్లి జరుగుతుందని చాలా సంబరపడిపోతున్నావు కదా, అది ఎప్పటికీ జరగదు. ఆదిత్యతో దీని పెళ్లి జరిపిస్తానని దానికి మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపిస్తాను. తులసి, ఎక్కడున్నావే? ప్రియా, ముందా ఏడు పాపు తల్లి. ఏమైందే? నువ్వు ముందా ఏడు పాపు. ప్రతి దానికి నెత్తిన నీళ్లు కుండ పెట్టుకున్నట్టు కారుస్తూనే ఉంటావు కన్నీళ్లు. అసలెందుకు ఏడుస్తున్నావు? ప్రతి దానికి నీళ్లు కుండ పెట్టుకున్నట్టు ఎప్పుడు చూసినా అలా ఏడుస్తూనే ఉంటావు. ఎవరిని చూడు ఆడా మగ తేడా లేకుండా ఏడవడమే. ఏమన్నా అంటే మనసు తీరిక పడుతుంది, గుండెల్లో బరువు తగ్గుతుంది అంటున్నారు. అదేంటి అలా మాట్లాడుతున్నావు? అదే ప్రియా, ఆ ఏడు పాపం అని చెప్తున్నాను. ఆ పనిలే చెప్పు. వంట చేసావా? చేయలేదు. అదిగో మళ్ళీ ఏడుస్తూ మాట్లాడుతున్నావు. వంట చేయకు. అదేంటి? నువ్వు వంట చేయకు. అదే ఎందుకు? నేను బిర్యానీ తీసుకొస్తున్నాను. ఏంటి, నీకు బిర్యానీ తినాలనిపిస్తుందా? నువ్వు ఏడు పాపి సైలెంట్ గా కూర్చో. నేను బిర్యానీ తీసుకుని వస్తాను, ఓకేనా? బాయ్. తులసి,
ఏంటండి ఇది? ఒక పక్క వెంకటలక్ష్మి కుజదోష నివారణ చేసుకుని ఆదిత్యతో పెళ్లికి రెడీ అవుతుంటే ఇది కొంచెం కూడా భయం బాధ లేకుండా బిర్యానీ తీసుకొస్తానంటుందేంటి? తెస్తానందా? తెస్తానంది. అయితే అది ఉందో లేదో చూసొస్తాను. ఏం చూసొస్తారు? బీరువాలో మందు ఉందో లేదో చూసొస్తాను. ఏంటండి మీకు కూడా తల తిరుగుతుందా? అసలు స్పృహలో ఉన్నారా మీరు? అది బిర్యానీ తెస్తాననడం ఏంటి? మీరు మందు ఉందో లేదో చూస్తాననడం ఏంటి? ఓసిన పిచ్చి ప్రియా, తులసి బిర్యానీ తెస్తానంది అంటే అదేదో పెద్ద ప్లానే వేసుంటుంది. దానికి సంతోషం వచ్చినప్పుడే కదా బిర్యానీ తినేది. దానికి సంతోషం కలిగింది అంటే ఏదో ఒక అద్భుతం చేయబోతోందని అర్థం. అలాంటి సంతోషాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. పైగా నిన్ను ఏడవద్దు అందంటే దానికి ఏదో రూటు వెతుకుంటుంది. దాని రూట్లో వెళ్ళిందనుకో ఖచ్చితంగా దానికి ఆదిత్యకి పెళ్లి జరుగుతుందని చెప్పి నమ్మకం వచ్చుంటుంది. అందుకని అది బిర్యానీ తెస్తానంది. అది బిర్యానీ తీసుకొస్తే నేను కామ్గా కాళ్ళు చేతులు ఊపుకుంటూ కూర్చుంటే అట్ట? నా పనిలో నేను ఉండాలి కదా. నువ్వు వెళ్ళి మొహం కడుకో. వెళ్ళు వెళ్ళు ప్రియా, అది బిర్యానీ తీసుకొస్తూ ఉంటుంది. తులసి, రా మామయ్య. కొంపలు మునిగిపోతున్నట్టుగా ఫోన్ చేశావు. అర్జెంట్ గా రా అని. ఏంటి, ఏమైంది? ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వు మామయ్య, చెప్తానుగా. నువ్వు ఇప్పుడు చేయాల్సిందేంటంటే ఏం చేయమంటావు? అదే కంగారొద్దు, నేను చెప్పేది నిదానంగా విను. ఏమంటావు? నేను చెప్పింది ఓకే కదా? సూపర్ గా ఉంది తులసి. మరి చెప్పినట్టు చేస్తావు కదా? ఇంత మంచి ఐడియా ఇచ్చాక ఎందుకు చేయనే? సూపర్ గా ఉందంటే నచ్చినట్టే కదా. నచ్చింది ఎందుకు చేయను? పైగా నాకు ఇష్టమైన దానివి నువ్వు చెప్పావు. నీ సలహాను తప్పకుండా పాటించి తీరుతాను. ప్రామిస్? ఏటే, నమ్మకం లేదా? ఏదో మాట వరుసగా అడిగాను అంతే. సరే, ప్రామిస్. మరి నేను బయలుదేరినా? ఆగగు, నీ వెనకే నేను వస్తాను. ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పార్సల్ చేయించివా? పార్సల్ చేయించడానికి నేనెందుకే? నువ్వు చెప్తే 2 మెత్తని ముక్కలు ఎక్కువ వేసిస్తాడు. అదే నేననుకో ఎప్పట్లాగే దుమ్మ ముక్కలు ఇస్తాడు. సరే పద, జాగ్రత్త, ఫాలో అవ్వు. సార్, కొరియర్. నమస్కారం సార్. నమస్తే. ఎవరి కొరియరు? వెంకటలక్ష్మి గార్దప్ప గారికి వచ్చిందండి. వెంకటలక్ష్మి గార్దబనా? నేనేనండి వెంకటలక్ష్మి గార్దబా. సంతకం పెట్టండమ్మా. గార్దబా అంటే మీ ఇంటి పేరండి? కాదు, బిరుదు. వెంకటలక్ష్మి గార్దబా అంటే బిరుదా? యా. హ, కాకపోతే ఎందుకు పెడతారు? లక్ష్మీ గార్దబా అని ఎందుకు అంటారు? ఎందుకు బాబా నవ్వుతున్నావు? మంచి బిరుదు కదా, నవ్వొచ్చింది. అయినా నీకెందుకు ఇచ్చారో అంత పెద్ద బిరుదు? నువ్వు గుర్తించకపోయినా నన్ను గుర్తించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా మంగళగిరిలో వాళ్ళెవరో నా మీద అభిమానంతో ఇచ్చుంటారు. ఓ, ఇంతకీ ఆ కొరియర్ ఏంటో చూడు. హ్మ్, అంత షాక్ అయ్యావు? ఆ ఫోటోలో ఏముంది? ఇదేంటే, ఈ ఫోటో ఎవరు తీశారు?
అమ్మా పెళ్ళంటే ఫోటోలు వీడియోలు ఇవన్నీ కామనే కదమ్మా, ఎవరు తీసుంటారు? నువ్వు నోరు మీరా. గాడితో పెళ్లి జరిపించుకొని ఫోటోలు తీసి ఫ్రేమ్లు కట్టించుకోరు ఎవరు. తప్పేముందమ్మా, అంత పెద్ద దోషం పోగొట్టుకున్నప్పుడు ఫోటోలు తీసుకుని ఫ్రేమ్లు కట్టించుకుంటే తప్పే ఉంది. ఎవరు నిన్ను మళ్ళీ కుజదోషం అనకుండా కుజదోషం పోయింది అనడానికి సాక్ష్యంగా ఉంటుంది. దాన్నిటివే ఇవ్వవే, ఇంకా పెద్ద సైజ్ చేయించి ఇంట్లో గోడకు తగిలిస్తాను, అందంగా ఉంటుంది. అందంగా ఉంటుంది. అందంగా చేయించి తెచ్చి పెట్టుకోవాల్సింది ఈ ఇంట్లోనే. పొద్దున్నే లేచి ఆ ఫోటోను చూడాల్సింది నువ్వే కదరా. నాకేం అవసరం అమ్మా? మరి ఊరికనే ఎక్కిరించాలని పళ్ళు బయట పెడితే పుచ్చి పళ్ళు ఓడతాయంటారు. అలా ఉంది నీ పని. ఎవరో పడని వాళ్ళు గిట్టని వాళ్ళు చేసిన పనికి ఇది బాధపడుతుంటే నువ్వు మధ్యలో వచ్చి ఫ్రేమ్ కట్టిస్తాను, గోడకు తగిలిస్తాను అని చెప్తావేంట్రా? గోడ కాకపోతే నీ బెళ్ళ వేసుకుని తిరుగు. నేను కుజదోషం పోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాను అని చెప్పుకోవడానికి బాగుంటుంది. మధ్యలో వాణ్ణెందుకంటావు దుర్గా? ఏదో ఫోటో చూసి సరదాగానుంటాడు. సరదా కూడా లిమిట్ ఉంటుందండి. అవతల వాళ్ళని మన సరదా కోసం బాధ పెట్టకూడదు కదా. అది గుర్తు పెట్టుకోమని చెప్పండి మీ కొడుకి. ఇది ఖచ్చితంగా తులసి చేసిన పనే అక్క. ఇంత ప్రత్యేకంగా గాడితో పెళ్ళైనప్పుడు ఫోటోలు తీసి దీనికెవరు పంపిస్తారు? ఇలాంటి కుళ్ళుబోతు పనులు చేసేది ఆ తులసినే. అవును. ఏంటి పొద్దున్నే నా పేరు స్మరిస్తున్నారు? ఏ స్వామీజీ అయినా చెప్పాడా పొద్దున్నే లేచి తులసి తులసి అని 101 అనుకుంటే పుణ్యం కలిసొస్తుందని? జపాలేమైనా చేస్తున్నారా ఏంటి నా పేరు మీద? చేయండి చేయండి, తులసి నామస్మరణ చేస్తే మీకు పుణ్యం బాగా కలిసొస్తుంది. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఆదిత్య అన్నయ్యని కలవడానికి వచ్చాను. ఆదిత్య అన్నయ్య? అన్నయ్య ఏంటే? ఏరా ఆదిత్య, మీ అన్నయ్య ఎక్కడ్రా? హేయ్, నాకెక్కడున్నాడే అన్నయ్య? ఓ, పెరట్లో కట్టేశారా? ఏయ్, నీకేమైనా మెంటలా? ఇంట్లోకి వచ్చి ఆదిత్య మీ అన్నయ్య ఎక్కడా అని అడుగుతున్నా? వాడికి అసలు అన్నయ్య ఎక్కడున్నాడే? లక్ష్మికి నిన్న పెళ్ళైంది కదా అత్తయ్య, గార్దబ గారితో. లక్ష్మి గార్దబ అని బిరుదు కూడా వచ్చింది కదా పెళ్ళవగానే. పెళ్ళైనప్పటి నుంచే కదా మీరు లక్ష్మి గార్దబ గారు అయిపోయారు. లక్ష్మి పెళ్లి చేసుకుంది ఆదిత్యకి తోడల్లుడే కదా, అన్నయ్య అవుతాడు కదా, అందుకని అలా అడిగాను. అంటే గాడిదని వీడికి అన్నయ్య అంటావా? ఎంత ధైర్యమే నీకు? అమ్మా! అయ్యో దుర్గా, అమ్మా! పాపిష్టిదానా, నా చెయ్యి విరిగినట్టే ఉంది. నా చెయ్యి విరిగిపోయింది కదా. పొద్దున్నే వచ్చి నా కొడుకుని గాడిద అంటూ మమ్మల్ని రెచ్చగొట్టి పిచ్చి 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 మాటలు మాట్లాడుతున్నా. ఇప్పుడు నువ్వు ఎవరినైతే గాడిద గీడిద అని అంటున్నావో వాడితోనే వెంకటలక్ష్మికి పెళ్లి చేయిస్తాను. దాని దోషం పోగొట్టడానికి చేసిన పెళ్లి అని లోకమంతా తెలుసు. ఏంటేంటేంటి పెళ్లి చేస్తావా? పెళ్లి చీర మార్చలేదు, కాళ్ళకి పారాణి ఆరలేదు, బొగ్గున చుక్క కూడా పోలేదు. అప్పుడే రెండో పెళ్లి చేసేస్తావా? అయినా ఒకసారి పెళ్ళైన దీనికి రెండో పెళ్లి ఎలా చేస్తావు? చట్టం ఎలా ఒప్పుకుంటుంది? పెళ్ళవడమేంటే? నిన్ననే కదా గాడిదతో పెళ్ళైంది. అబ్బో,
గాడితో చేసింది కూడా పెళ్ళవుతుందా? దోషం ఎలా పోతుంది? గాడిదతో పెళ్లి చేస్తేనే కదా పోతుంది. మరి చేసింది పెళ్ళైతే పెళ్లి కాదంటావేంటి? చిచి, అదేం పెళ్ళి? దాన్ని పెళ్ళి అని అసలు ఎవరు అనరు, నీలో తలక మాసిన వాళ్ళు తప్ప. ఆదిత్యకి వెంకటలక్ష్మికి జరుగుతుంది చూడు, అది పెళ్ళంటే. అసలు మొదటి భర్త బతికే ఉండగా రెండో పెళ్లి ఎలా చేస్తావు?